ఈ రీతిగా ఇలా దేవుడు గొప్ప కార్యాలు యెహోషువ చేత చేపించడానికి కారణం, యెహోషువ మోషే చనిపోయాక కూడా దేవుని మాటలకి విధేయత చూపించాడండి. విధేయత చూపించాడు. యెహోషువ గ్రంథములో యెహోషువ స్టార్టింగ్ ఆ అధ్యాయం స్టార్టింగ్ ఆ వాక్యం ఏమని ఉంటది? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను అని 8వ వాక్యం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రం. దానిలో రాయబడిన మా వాటన్నిటి ప్రకారము నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో దైవ సేవకులు చనిపోయారని ఏముందులే అనేసి ఇష్టానుసారంగా బ్రతికేవారు ఉన్నారు. ఆత్మీయ నాయకుడు లేడని ఇష్టానుసారమైన మార్గాల్లో ఎంచుకునేవారు లేకపోలేదు. యెహోషువ అలా చేయలా. మోషే మృతి పొందిన తర్వాత కూడా ధర్మశాస్త్రము విషయములో, ధర్మశాస్త్రం బోధించే విషయంలో దేవుని ఆజ్ఞలు రాయబడి ఉన్న ప్రకారము చేసే విషయంలో జాగ్రత్త పడ్డాడు. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానము చేసి తన ప్రవర్తనని చక్కగా చూసుకున్నాడు. అందుకనే దేవుడు యెహోషువని గొప్పగా ఆశీర్వదించాడు. ఇంకా ఈ రీతిగా మోషే మృతి పొందిన తర్వాత తప్పిపోకుండా ఏమంటాడో తెలుసా? చూడండి 24:15 యెహోషువ గ్రంథము 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని దేవుని స్తోత్రం. చప్పట్లు. మోషే మృతి పొందిన తర్వాత దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాడు. కుడి నుంచి ఎడమ కానీ ఎడమ నుంచి కుడి కానీ తొట్టిల్లిపోలేదు యెహోషువ. ఇంకా జనులు తప్పిపోతా ఉంటే ఆ జనుల్ని చూసి మీ దృష్టికి కీడని తోచిన ఎడల దేవుని ఆరాధించడం, మీరు ఎవరిని పూజిస్తారో వారిని పూజించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును అన్నాడా? నేనును నా ఇంటి వారును దేవుణ్ణి మాత్రమే, యెహోవాను మాత్రమే పూజిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ సమేతముగా దేవుణ్ణి సేవించాడు కాబట్టే యెహోషువని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మోషే తర్వాత గొప్ప యెహోషువకిచ్చాడు. మోషే చేయలేని వాగ్దాన దేశము ప్రవేశింప వెళ్ళడానికి మోషే చేయలేని ఆ క్రియని దేవుడు యెహోషువ చేత జరిగించాడు. దానికి కారణం యెహోషువ ఒక్కడే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చా? ఇంటి వారును అన్నాడు. చదవండి ఆ వాక్యము. నేనును నా ఇంటి వారును. ఇంటి వారంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, బిడ్డలు ఉంటారు, భార్య ఉంటుంది. వీరందరం దేవుని సన్నిధానానికి వచ్చేవాళ్ళంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబముగా ఎప్పుడైతే దేవుని సన్నిధానమునకు వస్తుందో, కుటుంబం అంతా దేవుని సన్నిధానములో ఎప్పుడైతే ప్రవేశిస్తా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో కుటుంబ సభ్యులు, దేవుడు వారి ప్రార్థన కొంచెము చేసినా కానీ గొప్ప
గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి